హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాంథర్ క్యూబ్. ఈరోజు మనం 9వ శతాబ్దం నాటి పురాతన దివ్యక్షేత్రమైన కుమార రామ భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాం. ఇది పంచరామాలుగా పిలువబడే మహాశివుని 5 దివ్యక్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. కాకినాడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో సామలకోట రైల్వే స్టేషన్కి వెనక వైపున ఈ ఆలయం మనం చూడడానికి కనిపిస్తుంది. ఆలయ నిర్మాణ సమయంలో శివలింగం పెరుగుతూ ఉండేది. దాదాపు 14 అడుగుల వరకు శివలింగం పెరిగిపోయింది. అది గమనించిన శిల్పులు శివలింగం పైన శీల వేసి అది పెరగకుండా ఆపినట్లు స్థల పురాణం చెబుతుంది. ఇప్పుడైతే మనం ఆలయాన్ని విజిట్ చేసి ఆలయ విశిష్టత అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పంచరామాల్లో ఒకటైన కుమార రామ భీమేశ్వర స్వామివారి ఆలయానికి అయితే మన ప్రయాణాన్ని మొదలు పెట్టేశాం. ప్రకృతిని ఆస్వాదిస్తూ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఫైనల్లీ మనం అయితే ఆలయానికి రీచ్ అయిపోయాం. ఇదే ఇప్పుడు మనం చూడడానికి వచ్చినటువంటి కుమార రామ భీమేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి మొత్తం 2 ప్రాంగణాలు అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం మొదటి ప్రాంగణంలోకి వెళ్ళిపోదాం. సింహద్వారం గుండా మనం అయితే మొదటి ప్రాంగణంలోకి అయితే వచ్చేసాం. ఈ ఆలయం చూస్తేనే అర్థమవుతుంది ఇది చాలా పురాతన ఆలయం అని. ఈ ఆలయం మొత్తం కూడా రాతితో అయితే కట్టబడి ఉంది. ఎక్కడ కూడా వేరే మెటీరియల్ అయితే లేదు. ప్రతి చోట కూడా రాతి గోడలు, రాతి విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మనం మొదటి ప్రాంగణంలో ఉన్న కాలభైరవ స్వామివారి ఆలయానికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ ఆలయం లోపల ఒక కోనేరు అయితే కనిపిస్తుంది. ఈ కోనేరులో నీరుని తీసుకెళ్లి లోపల ఉన్న శివలింగానికి అయితే అభిషేకం చేస్తూ ఉంటారు. కోనేరు మధ్యలోని ఒక మండపం కూడా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే వార్నింగ్ బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి, పించింగ్ అయితే దాటొద్దని. ఈ ఆలయం యొక్క గోడలు చూడండి ఎంత ఎత్తుగా అయితే ఉన్నాయో. సుమారుగా 12 నుంచి 15 అడుగులు ఎత్తు అయితే ఉంటాయి. ఇక్కడ ప్రతిదీ కూడా స్టోన్ మీద చెక్కబడి ఉంది. గుడి యొక్క ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయింది. ఇందాక చెప్పాను కదా కోనేటిలో నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేస్తారని. ఈ శివలింగానికి అయితే అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ కోనేటి నుంచి నీరుని తీసుకొని వచ్చి ఈ శివలింగానికి పక్కనే హోమశాల అయితే ఒకటి ఉంటుంది. ఆ హోమశాలలోని హోమాలు, శాంతి హోమాలు ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు.
ఇప్పుడు మీకు కనిపించేది ఆలయ ముఖద్వారం. మన లోపలికి వెళ్ళగానే నందీశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఆలయం యొక్క రెండో ప్రాంగణంలోకి మనం ప్రవేశిస్తాం. ఇక్కడ నుంచి చూడండి, ఆలయం మొత్తం మీరు గమనించినట్లయితే 2 అంతస్తులుగా కనిపిస్తుంది. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, 2 అంతస్తులు అయితే శివుని విగ్రహం ఉంటుందని. అందువల్ల ఈ ఆలయం మొత్తం కూడా 2 అంతస్తులుగా నిర్మించారు. ఈ ఆలయం యొక్క మొదటి ప్రాంగణంలో అయితే చాలా టెంపుల్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే మాత్రం అదిరిపోయింది. చూడండి, ఇదంతా కూడా స్టోన్ తో కన్స్ట్రక్ట్ చేయబడింది. గోడలు, స్తంభాలు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది చూడటానికి. ఎక్కడ కూడా డీటెయిలింగ్స్ అయితే మాత్రం మిస్ అవనలేదు. ఈ స్తంభాల పైన ఏదో సంస్కృతంలో ఇది రాసుంది. ఇప్పుడైతే మనం కిందనే ఉన్న శివుని ఆలయం లోపలికి అయితే వెళ్ళాం. అక్కడ ప్రదక్షిణ చేయడానికి ఇలా అయితే కనిపిస్తుంది. అదంతా కూడా కంప్లీట్ గా స్టోన్ తో బిల్డ్ చేయబడింది. ఇప్పుడు మీకు కనిపించేదే కుమారరామ భీమేశ్వర స్వామి వారి విగ్రహం. దర్శించుకోండి. ఈ విగ్రహం అంతా కూడా తెల్లగా విభూది పండులో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మొదటి అంతస్తు వరకు కూడా వ్యాపించి ఉంటుంది. ఇక్కడ వరకు కూడా సేమ్ అలానే తెల్లగా విభూది పండులో అయితే కనిపిస్తూ ఉంటుంది చూడటానికి. ఇప్పుడైతే మనం మొదటి అంతస్తుకు వచ్చేసాం. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయం. పూజలన్నీ కూడా పై అంతస్తులోనే జరుగుతూ ఉంటాయి. మనం దర్శనం కూడా పై అంతస్తులోనే చేసుకుంటూ ఉంటాం. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.